హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో చాలా ఇంపార్టెంట్ విషయం ఒకటి మాట్లాడాలనుకుంటున్నాను. మ్యాటర్ ఏంటంటే ఈ జనరేషన్ మైండ్ సెట్ ఎలా ఉంది? ఈ జనరేషన్ మైండ్ సెట్ ఏమి కోరుకుంటుంది అనే ఒక చిన్న కాన్సెప్ట్ మీద చిన్న స్టోరీ కూడా ఉంది దాని రిలేటెడ్. స్టోరీ పాతదైనా సరే అది నేర్పించే పాఠం మాత్రం ఎప్పటికీ కొత్తగానే ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, స్టోరీ పాతదే. కానీ ఆ స్టోరీ మనకి నేర్పించే పాఠం మాత్రం ఇప్పటికీ కొత్తగానే ఉంటది. అది ఎప్పటికీ కొత్తగానే ఉంటది. అందరూ నేర్చుకోవాల్సిన పాఠం గూడా. సో, దయచేసి ఈ వీడియో మొత్తం చూడండి టు గెట్ మోర్ క్లారిటీ ఆన్ వాట్ ఐయామ్ ట్రైయింగ్ టు టెల్. సో, మొత్తం చూస్తే మీకు అర్థమవుతది అసలు ఏం చెప్తున్నాను అండ్ దాని పర్పస్ ఏంటి అనేది. సో, మ్యాటర్ ఏంటంటే ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఏదో ఒకటి సాధించాలి అనే ఒక కోరికైతే ఉంటది. అది అందరికీ తెలిసిన విషయమే. అందరి లైఫ్‌లో, అందరి మైండ్‌లో ఎప్పుడూ ఉంటూనే ఉంటది. ఏదో ఒకటి సాధించాలి అనే కోరికైతే ఉంటది. అది డబ్బు కావచ్చు, లేకపోతే మంచి పేరు కావచ్చు సొసైటీలో, ఏదో ఒకటి. వాటెవర్ దే వాంట్ టు అచీవ్. ఏదో ఒకటి సాధించాలని అయితే ఉంటది. కాకపోతే ఈ జనరేషన్ మైండ్ సెట్, ఎస్పెషల్‌గా ఈ జనరేషన్ మైండ్ సెట్ ఎలా ఉంది అంటే, ఏదన్నా సాధించాలి, సక్సెస్ కావాలి లైఫ్‌లో. కానీ అది ఇన్‌స్టంట్‌గా కావాలి, తక్షణమే కావాలి, చాలా ఫాస్ట్‌గా కావాలని కోరుకునే వాళ్ళు చాలామందున్నారు ఈ జనరేషన్‌లో. వెంటనే వచ్చేసేయాలి. సక్సెస్ కావాలి, కానీ వెంటనే వచ్చేసేయాలి. అది చాలా రాంగ్ కాన్సెప్ట్. అది ఫాస్ట్ ఫుడ్ లాగా కాదు కదా! సో, ఇన్‌స్టంట్‌గా ఫాస్ట్ ఫుడ్ రెడీ అయిపోద్ది. ఫాస్ట్ ఫుడ్ లాగా మనకి సక్సెస్ రాదు. కానీ కోరుకుంటారు చాలామంది అలాగా. చాలామంది ఉన్నారు గూడా. సో, దీని రిలేటెడ్ ఒక చిన్న స్టోరీ ఉంది. స్టోరీ అయితే పాతదే. నేను ఇందాక చెప్పాను గదా! స్టోరీ అయితే పాతదే గానీ, ఆ స్టోరీ మనకు నేర్పించే లెసన్ మాత్రం ఎప్పటికీ కొత్తగానే ఉంటది. సో, స్టోరీ ఏంటంటే, ఒకరోజు ఒక విద్యార్థి తన గురువు దగ్గరికెళ్ళాడు. టీచర్ దగ్గరికెళ్ళాడు. సో, ఒక స్టూడెంట్ తన టీచర్ దగ్గరికెళ్ళి తన గురువుని అడుగుతాడనమాట. గురువుగారు, నాకు సక్సెస్ కావాలి లైఫ్‌లో. వెంటనే సక్సెస్ గావాలి. సక్సెస్ ఎంత ప్రైజ్? సక్సెస్‌కి ఎంత ధర అవుతది? ఎంత కాస్ట్ అవుతది? నేను వెంటనే అది కొనుక్కోవాలనుకుంటున్నాను. ఎంత ఖర్చయినా పర్లేదు. నేను వెంటనే నా జీవితంలో సక్సెస్ కొనుక్కోవాలి అని తన గురువుని అప్రోచ్ అవుతాడు. సో, గురువు తను వైస్ మ్యాన్ కదా! కొంచెం తెలివైన పర్సన్ కాబట్టి వెంటనే శిష్యుడి వైపు చూసి చిన్నగా నవ్వి గురువు ఏం చెప్తాడంటే, సరే, నీకు సక్సెస్ వెంటనే కావాలంటున్నావు గదా! రేపొద్దున నాతో పాటు పలానా చోటుకి రా అని చెప్తాడు. రేపొద్దున రమ్మంటాడు. రేపొద్దునొస్తే నీకు త్వరగా వెంటనే సక్సెస్ ఎలా సాధించాలో నేను చెప్తానంటాడు. సరే, గురువు చెప్పిన మాటలు విని శిష్యుడు వెంటనే ఇంటికెళ్ళిపోయి నెక్స్ట్ డే వస్తాడనమాట. నెక్స్ట్ డే వచ్చి గురువు శిష్యుడిని ఒక నది దగ్గరకి తీసుకెళ్తాడు నెక్స్ట్ డే. నది దగ్గరకు తీసుకెళ్ళి, నది లోపలికి తీసుకువెళ్ళి సడెన్‌గా ఏం చేస్తాడంటే, గురువు శిష్యుడి యొక్క తలని పట్టుకొని అలా నీటిలోకి అదుముతాడు. నీటిలోకి దింపేస్తాడు తన తలని. సో, అప్పుడేమవుతది, ఆబ్వియస్‌గా తలని నీటిలో పెట్టేస్తే తనకి శ్వాస ఆడదు. తను చాలా గట్టిగా అలా గింజుకుంటాడు. తన బలాన్ని ఉపయోగించి ఎలాగైనా బయటికి రావాలి ఆ వాటర్‌లో నుంచని చాలా చాలా కష్టాలు పడతాడు. కానీ ఇక్కడ చేసింది ఎందుకు గురువు అలా చేశాడో తనకు తెలీదు. సో, గురువు అలా కొంచెం సేపు తన శిష్యుడి యొక్క తలని నీటిలో ఉంచి, తను శ్వాస అందకుండా కష్టాలు పడుతున్నా గూడా గురువు ఏం కనికరం గూడా చూపించకుండా కొంచెంసేపు అలానే ఉంచుతాడు. తన తలని నీటిలో ఉంచుతాడు ఆ నది దగ్గర. సో, కొంచెం సేపటికి తను కుప్పగూలిపోతాడేమో అని ఆ టైంకి గురువు తన తలని ఇలా స్లోగా బయటికి తీస్తాడు. సో, వెంటనే బయటికి తీయగానే శిష్యుడి యొక్క సిట్యుయేషన్ మనకు తెలుసు. ఆ గాలి ఆడకుండా వెంటనే బ్రీతింగ్ తీసుకొని తను చాలా బలంగా గింజుకొని గురువు మీద కొంచెం కోప్పడతాడు. గురువుగారు, నేను విజయం ఎలా సాధించాలి? దాని యొక్క రహస్యం ఏంటి? నాకు విజయం త్వరగా కావాలి. దాని రహస్యం చెప్పమని మిమ్మల్ని అడిగితే, మీరు నన్ను నది దగ్గరికి తీసుకెళ్ళి నదిలో ఇలా ముంచితే నాకు శ్వాస ఆడక చాలా ఇబ్బంది పడ్డాను అని తన కష్టం చెప్తాడు. సో, అప్పుడు గురువు శిష్యుడిని ఒకే ఒక క్వెషన్ అడుగుతాడు. ఒకే ఒక క్వెషన్. ఏం క్వెషన్ అంటే, నీకు నీటిలో నీ తల నీటిలో ఉన్నప్పుడు నీకు ఏం కావాలనిపించింది అంటాడు. నీటిలో నీ తల అలా ఉన్నప్పుడు నీటిలో నీకు గాలి అందక, శ్వాస అందక ఉన్నప్పుడు నీకేం కావాలనిపించింది అంటాడు. శిష్యుడు ఆబ్వియస్‌గా ఏం చెప్తాడు? నీటిలో ఉన్నప్పుడు నాకు కావాల్సిన ఒకే ఒక్క విషయం ఏంటంటే, నాకు శ్వాస ఆడలేదు. శ్వాస ఉంటే చాలు. ఇంక నాకేది అవసరం లేదు అంటాడు. నాకు నీటిలో ఏమీ అవసరం లేదు. ఆ శ్వాస ఉంటే చాలు. ఇంక లైఫ్‌లో ఏమీ అవసరం లేదు అని అనిపించింది అని గురువుతో తన సమాధానం చెప్తాడు. అప్పుడు గురువు దానికి రిప్లైగా ఏం చెప్తాడంటే, నువ్వు నా దగ్గరకొచ్చి విజయం గావాలి, సక్సెస్ కావాలి అన్నావు కదా! ఇప్పుడు నీకు అర్థమైందా? నీటిలో ఉన్నప్పుడు నీకు శ్వాస ఎంత అవసరమైనదో,
అంతే అవసరంగా నువ్వు జీవితంలో సక్సెస్ కావాలి అని నువ్వు ఫీల్ అయిన రోజు, నీకు నిజంగా సక్సెస్ నీ జీవితంలో వస్తుంది. మనకన్నీ కావాలనుకుంటాం. కానీ, దానికోసం మనం ఏమి చేస్తున్నాము అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో, అంత తపన అంటారు గదా! ఓకే. కోరిక వేరు, తపన వేరు. సో, ఇక్కడేమైంది? గురువు తన తలని నీటిలో అదిమినప్పుడు, తనకి శ్వాస అందక, శ్వాస ఒక్కటి ఉంటే చాలు అని చాలా బలంగా కోరుకున్నాడు. మనకి విజయం కావాలి అన్నప్పుడు, అంతే బలంగా ఆ శ్వాస ఎంత కోరికగా కోరుకున్నామో, శ్వాస కావాలి ఇంకేమీ వద్దు లైఫ్‌లో అని, అంతే కోరికగా నువ్వు గూడా విజయం కావాలి అనుకున్నప్పుడు, ఏదైనా సక్సెస్ సాధించాలి ఏదన్నా అచీవ్ చేయాలి, సక్సెస్ సాధించాలి అనుకున్నప్పుడు, అంతే బలంగా నువ్వు కోరుకుంటున్నావా లేదా అనేది చూసుకోమంటాడు శిష్యుడిని. సో, శిష్యుడు ఇది విన్న తర్వాత గురువు చెప్పింది గ్రహించి, తనకి ఒక కనువిప్పు కలుగుతది. తనకు అర్థమవుతది క్లియర్‌గా. సో, సక్సెస్ జస్ట్ కావాలనుకోవటం వేరు, అది కోరుకోవడం వేరు. కానీ, దానికోసం తపన ఉండడం వేరు అనే ఒక చిన్న అర్థం తెలుసుకొని, శిష్యుడు అక్కడి నుంచి వెళ్ళిపోయి తన తను ఏ విధంగా సక్సెస్ సాధించాలి అనే ఫోకస్ మీద ఉంటాడనమాట. అంటే ఇక నుంచి దాన్ని జస్ట్ కోరుకోడు. దానికోసం ఏదన్నా తపనతో సాధించాలి అని ట్రై చేస్తాడు గానీ, ఊరికే కోరుకోడు దాన్ని. మీరు ఏ ఎగ్జాంపుల్ అయినా తీసుకోండి. సపోజ్ ఒక స్టూడెంట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, మార్క్స్ కావాలి. ఫుల్ మార్క్స్ కావాలి. 100% మార్క్స్ కావాలి. కానీ దానికోసం ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నాం అనేది ఉండదు. సో, మార్క్స్ కావాలి అనుకోవడం కోరిక. కానీ దానికోసం హార్డ్ వర్క్ చేసి కావాలనుకోవడం, దానికోసం తపించడం. కోరిక కంటే తపన ఇంపార్టెంట్. దాన్ని హార్డ్ వర్క్ చేసినప్పుడు తపనతో హార్డ్ వర్క్ చేసినప్పుడు ష్యూర్‌గా అనుకున్నది సాధించగలుగుతాం. సో, ఈ చిన్న స్టోరీ, పాత స్టోరీనే కానీ ఈ జనరేషన్ వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ జనరేషన్ వాళ్ళు నిజంగా ఈ విధంగా ఆలోచించట్లేదు. అన్నీ కావాలి కానీ తక్షణమే కావాలి. ఇన్‌స్టంట్‌గా కావాలని కోరుకుంటున్నాడు. అది చాలా రాంగ్ మైండ్ సెట్. ఆ మైండ్ సెట్ మారినప్పుడు ఎవరికైనా సక్సెస్ వస్తది. కానీ ఎవరి జీవితంలో వాళ్ళు వాళ్ళ వర్క్‌ని సక్రమంగా చేసినా కూడా అది సక్సెస్సే. లైఫ్‌లో సక్సెస్సే. వాళ్ళకున్న రోల్. వాళ్ళకి ఆ దేవుడిచ్చిన రోల్ ఉంటది గదా! ఆ రోల్ వాట్ ద ప్రొఫెషన్, వాటెవర్ ద ప్రొఫెషన్ దే ఆర్. సో, వాళ్ళకిచ్చిన వర్క్‌ని సరిగ్గా చేస్తూ ఉంటేనే అది పెద్ద సక్సెస్ లైఫ్‌లో. ఐ హోప్ మీకు అర్థమైందనుకుంటున్నాను ఈ కాన్సెప్ట్. ఈ మైండ్ సెట్ అనేది మార్చుకోవాలి. ఏదన్నా చిన్న విషయం గావచ్చు, పెద్ద విషయం గావచ్చు, సాధించాలి, కావాలి అనుకున్నప్పుడు కోరిక ఇంపార్టెంట్ గాదు. తపన చాలా ఇంపార్టెంట్. తపన ఉండాలి. కోరిక ఉంటే సరిపోదు. కోరికతో పాటు తపన ఉంటే ష్యూర్‌గా అది మనం అచీవ్ చేయగలం. సో, ఇది నేను చెప్పాలనుకున్న విషయం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ అండ్ అప్పుడప్పుడు వీడియోస్ చూస్తూ ఉండండి. థాంక్ యూ వెరీ మచ్. బాయ్.